చెఫ్స్ పెళ్ళి అయిపోయిన తర్వాత పనులు అవుతారంట. ఇదేనా? ఇప్పుడు గిన్నెలు తిప్పాలా, ప్లేట్లు తిప్పాలా అన్నీ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇదంతా వీడియో కోసం వట్టిగా అట్లా చేస్తాను. అయ్యా ఇజ్జత్ తీసింది బాబీ. ఏమో పాప బాడీ చూపించకు. 6 ప్యాక్ అసలుకి. ఎవరు కట్ చేసిరు? బాబీ కట్ చేసి త్వరలో నేను జిమ్కి వెళ్తున్నా. ఆల్రెడీ వెళ్ళినా అన్నావు కదా అన్న మధ్యలో. అంటే ఇది సోడియం కదా, పొటాషియం, మాగ్నీషియం అన్నస్తాయి. అవునవును మ్యాగీ చేస్తాడు. అమ్మో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్. ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళలో చూసి ఉంటారు. ఒక పెద్ద మంచి వంట వండుతుండో ఇప్పుడు మీకు చూపిస్తాను. కష్టాలు పెళ్ళైన తర్వాత ఒక కష్టాలు ఉంటాయి. సార్ ఏమో కనకరం చేస్తారు. ఓన్లీ చెఫ్స్కే తెలుసు. చెఫ్స్ పెళ్ళి అయిపోయిన తర్వాత పనులు అవుతారంట. ఇదేనా? సూపర్. అప్పుడు రీల్స్ లో గన్నులు తిప్పుతున్నాయి. ఇప్పుడు గిన్నెలు తిప్పాలా, ప్లేట్లు తిప్పాలా అన్నీ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అలా ఇంతకీ ఏం వండుతున్నావు అన్న? చికెన్. నువ్వు చికెన్ చేస్తున్నావు బాబీ. ఇదంతా వీడియో కోసం వట్టిగా అట్లా చేస్తాను. అయ్యా ఇజ్జత్ తీసింది బాబీ. వీడియో కోసమే నేనే ఎత్తా. అయ్యో నో నో నో. అన్న అసలుకే నువ్వు బాడీ చూపిస్తున్నావు. ఆ బాడీ మీద ఆయిల్ పడితే ఏమో నా మీద పట్టదు అన్న. ఏమో పాప బాడీ చూపించకు. 6 ప్యాక్ అసలుకి. అన్న ఏమి ఇష్టం అన్న దాంట్లో? నాకు కట్ చేయకుండా డైరెక్ట్ వేసినావా అన్నది? ఎవరు కట్ చేసిరు? బాగా కట్ చేసి అవి ఫస్ట్ నుంచి బాగా కారం ఉన్నాయి. ఇట్లా కట్ చేస్తే చేతులు మండుతాయి అని అట్లా అడ్డం దొడ్డం కట్ చేసి అది ఇప్పుడు దొరికిపోయింది. నెక్స్ట్ ఉల్లిగడ్డ తీసుకున్నావా అన్న? అన్న చెప్పనా రెసిపీ? నువ్వు నీ చేతులతో డ్రెస్ చెప్పనా? ఫస్ట్ అంటే కొంచెం నూనె రోస్ట్ చేయడానికి జీలకర్ర వేసుకున్నా. దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసిన. అద్దం దొడ్డం పచ్చిమిరపకాయల. పచ్చిమిరపకాయలు. దాని తర్వాత ఆనియన్స్. ముందుగానే కలుపుకున్న ఆనియన్స్ ని వేయడం జరిగింది. ఫస్ట్ ఏదో చేతితో వేసినావు కానీ ఇట్లా ఇక ఇట్లా. అది ఎవరి స్టైల్ అన్నది? అన్నా నీ స్టైల్ ఒక ఆయన కాపీ కొట్టినా అన్న మాస్టర్ చెఫ్. అయిపోయినా ఇంకా. అప్పుడు ఏడవడతాడ తింటుండే. ఇప్పుడు ఇన్ని తినాల్సి వస్తుంది. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ ఎత్తుకుతుండే డబ్బులు ఏముంది అని అని ఏమన్నా కారమా? అయితే ఇది వచ్చేసి హాస్ని వాళ్ళు ఇంకా పట్టించారు. కారం. దిస్ ఈజ్ వాట్. ఓ ఓకే. అల్లం ఎక్కువ వేసావా అన్న? అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఏం చేస్తారంటే అల్లం కలిపిన తర్వాత పసుపు వేస్తారు. కలపక ముందే వేయండి, అల్లంకి కూడా మంచిగా పడుతుంది. అంటే సో మాస్టర్ చెఫ్ చెప్తున్నా అంటే వినాలా? ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అట్లా గ్రేవీ ఫామ్ అవుతుంది, మంచి గ్రేవీ ఫామ్ అవుతుంది పసుపులో అల్లం కలిపితే. పేపర్ బాబే ఇగో పేపర్ చింపేసిండి.
ఈ షెఫ్ చూడండి చికెన్ కడగక ముందుకే కూర చేస్తానని చెప్పి. అది మాస్టర్ చెప్పు. నువ్వు కడగనికి ఇక మరి నువ్వు చేసేందో అన్న చెప్పానా? అరే మొత్తం ఇవాళ నువ్వు- అడగొద్దురా నువ్వు. మొత్తం- కూర అన్న కూర చూడు. లేదు లేదు మొత్తం నువ్వే చేయాలా. సో గైస్ త్వరలో నేను జిమ్కి వెళ్తున్నా. ఆల్రెడీ వెళ్ళినా అన్నావు కదా అన్న మధ్యలో. అదంతా అది సన్నగా అవుతా. మీరు ఇది మైండ్లో పెట్టుకోకండి, ఇందులో ఇంత ఉంది అని. జిమ్కి వెళ్ళిన తర్వాత సన్నగా అయిపోతాయి ఇట్లాగో. 6 ప్యాక్ మెయింటైన్ చేస్తాడు సార్. ఓ పడగల మీద అన్న నీతో వండిపించుకోవాలంటే గ్రేటేనా? యువర్ మాస్టర్ చెఫ్. నేను చేస్తా, మంచిగా చేస్తా. సో మంచిగా చేస్తారంట ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా టమాటాలు వేసుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇందరు ఏదే ఆహా. starting okay. టమాటాలు వేసుకున్నప్పుడు సాల్ట్ వేయండి. ఈ అంటే ఇది సోడియం కదా. పొటాషియం మ్యాగ్నీషియం అన్నొస్తాయి. సో ఉప్పు కొంచెం రాక్లా ఉంటుంది కాబట్టి టమాటాలు వేసినప్పుడు టమాటాలు తొందర ఉడుకుతాయి. బాయిల్ తొందరగా అవడానికి హెల్ప్ చేస్తుంది మనకి సాల్ట్. డబ్ల్యూడబ్ల్యూ రాక తిప్పుతూనే ఉండాలా? నేర్చుకో, రేపు దినాన ఇదే లైఫ్. అన్నా నాకు వచ్చానా? నీకన్నా మాస్టర్ చెఫ్ అన్నా నేను. ఈ జన్మమే చూడటానికి దొరికెరా. ఈ జన్మమే రుచి చూడడానికి అన్న ఏమి ఇస్తున్నావునా? ఫ్యూచర్లో నన్ను కూడా నేర్చుకోమంటే మనకు అవసరం లేదు, మనకి ఇప్పుడు వచ్చి ఉంటా. అవునవును, మ్యాగీ చేస్తాడు. అన్న అమ్మో మ్యాగీ మాత్రం అది నా తప్పు కాదు, గోపాల్ బాయ్ తప్పు. గోపాల్ నేను చెప్పిన అప్పటికి 10 మ్యాగీ చేస్తున్నాము, కరెక్ట్ వాటర్ అంటే ఏం కాదని చెప్పి లోటాలు పోసిండు. 5 లీటర్ దగ్గర 3 లీటర్ పోసిండు. సో ఇప్పుడైతే మంచిగా చికెన్ కడుగుతుండు. ఒకప్పుడు మనుషుల్ని కడుగుతుండే, ఇప్పుడు చికెన్ కడుగుతుండు. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. సూపర్ అన్నాను. అది నీకే కదన్నా, నీకు ఇష్టం కదన్నా లెగ్ పీస్? నాకు కాదు. బాబికా సూపర్ భయా. ఫ్రై చేస్తున్నావా? ఏం చేస్తున్నావా? నాది ఒకటి చెప్పు. సో మనం టమాటాలు అవన్నీ వేస్తున్నాం కాబట్టి కొంచెం ఇలా కలుపుకోవాలి. అట్లా ఆహా. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. దాని తర్వాత ఏం చేయాలంటే ఈయనది సర్ఫ్ ఎక్సెల్ అది వేయాలి కదన్నా? కొంచెం ఇంకొంచెం సాల్ట్. మొత్తం వేసి అన్నావు. దాన్ని మొత్తం వాడాలంట పరిచయాన్ని. అయ్యి అదే నేను ఎప్పుడు మంచిగా చేస్తారా, నువ్వు ఉంటేనే ఇట్లా అవుతుందంతా. మంచిగా చేశారంట. నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను వండడము. ఎప్పుడన్నా బయటనే తిన్నాడు. అవునా? ఎప్పుడు చేసినావు? సందర్భం రాలే. సందర్భం రాలేదంట. ఆ సందర్భం రెస్టారెంట్లోనే వస్తుంది, రెస్టారెంట్లో తింటుండే. ఇప్పుడు ఇక ఇంటి సందర్భం వచ్చింది. ఏడు ఆకలి అయితే ఆడ మంచి మంచి రెస్టారెంట్లో పోయి తినేది. ఇప్పుడు ఇక హోమ్ మేడ్ చెఫ్. ఇప్పుడు అర్ధ కిలో చికెన్కి ఉప్పు తక్కువ, కారం ఎక్కువ. ఇప్పుడు అర్ధ కిలో చికెన్కి దాసోహమైన నేను. సో భయ్య అయితే కారం వేసిండు. కారం ఎంత ఇష్టమా? కొంచెం వేసిన, ఎందుకంటే మీరు తినదు కాబట్టి. నువ్వైతే కారం తింటుండే 2 చెంచాలు వేస్తుండే నీట్గా. సో ఫైనల్గా వాటర్ పోసుకోవాలన్నమాట. చికెన్ ఎప్పుడైనా పైనుంచి నీళ్ళు పోయేది, ఎందుకంటే మొత్తం పేలిపోతుంది ఇట్లా. నువ్వు వెళ్ళిపోతుంది అంటే బాంబ్ బ్లాస్ట్ అవుతుందేమో. బెస్ట్ కాదురా.
ఇప్పుడు అది కలిపి మూత పెట్టుకోవాలన్నా సో ఇట్లా వేసుకోవాలి, ప్రశాంతంగా అవుతుంది అన్నట్టు. ఏ సప్పుడు రాదు. మరి చికెన్ మసాలా లేదురా, దగ్గుతుంది అప్పుడే. అక్కడికి వెళ్ళిన స్మెల్. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఇప్పుడు మళ్ళీ చికెన్ మసాలా పరిస్థితి వితౌట్ చికెన్ మసాలా కూడా వండుకోవచ్చు అంటావా? వండుకోవచ్చు, అట్లా కూడా వండుకోవచ్చు. అయిపోయింది, చికెన్ కర్రీ అయిపోయింది అంతేనా? బాయిల్డ్ కావాలంతే. దాన్ని మూత పెడతావు ఇప్పుడు. మాస్టర్ చెఫ్ అదంతా అప్పుడండి. ఇప్పుడు చెప్పా నా చెఫ్ ఎవరు కిచెన్లో? నువ్వే అడుగుతున్నావు బాబీని, మూతలే అన్నీ. ఏమైనా అనుకో రాబాయి, నేను చేస్తా కూర అంతే. అంతే. సో మాస్టర్ చెఫ్ పోయిండు. ఏమేమి బాబీ మాస్టర్ షెఫ్ చేస్తే ఇగో గిట్లా వదిలేసాడు అన్నీ. ఇప్పుడు అబ్బి ఈడున్నది, దీని మూతి ఈడున్నది. ఇట్లా ఒక్క పని చేసిన 10 పనులు పెడతాడు ఈ మాస్టర్ షెఫ్. మాస్టర్ షెఫ్ కూడా మూత దాన్ని విచిత్రమైన మూత పెట్టింది దానికి. అదే అట్లా ఉంటది ఇక ఇట్లా మూతలు పెట్టాడు, కారం తిట్టాడు, కారం మీద మూత పెట్టాడు. ఇట్లా ఒక్క పని చేయడానికి 10 పనులు అన్నీ అడిగిండు. ఇట్లా వదిలేసిండు. గిర పెట్టచ్చు కదా దాని మీదనే. ఇగో ఈ గ్లాస్ నీసు. ఇప్పుడు మళ్ళీ అంతా తోముకోవాలి నేను. మా మాస్టర్ చెఫ్ ఏం చేస్తుండు, అటు పోయి కూర్చుండు నిమ్మలంగా. ఇట్లా ఒక్క పనికి 10 పనులు. ఇగో చూడండి గ్యాస్ ఇదంతా చూడండి అంతా. మొత్తం ఒక్క పని చేసి నాకు 10 పనులు పెడతాడు. మళ్ళా నేను దూర్చుకోవాలి. తప్పదు బాబు. ఇక ఇప్పుడు తెలిసిగా మళ్ళా నేను చేస్తేనేమో ఈ టేస్ట్ రాదు. అదేందో అది అంతే. మనం చప్ప తిండి తింటాం, మన కారం తిండి తింటాడు. అమ్మో, ఆ కారం తిన్నామంటే కథమే. ఫైనల్గా అన్న కర్రీ అయితే అయిపోయిందా? అమ్మ ముక్కలకు సీదా వెళ్ళిపోతున్నారు. ఆ ముక్క ఉంటుంది మరి మనతోని. అట్లా కూడా వెళ్తుందా? అమ్మో. సో ఫైనల్గా అయితే అన్న చేసిన నీళ్ళ చికెన్ రెడీ. చికెన్ అన్న అది అన్న అట్లా కూడా కట్ చేస్తారా అన్న? కడగలే అదే కడగని. అన్న 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 చూవా అన్న 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 నువ్వు చెప్పా అన్న ఎక్కడన్నా? ఏ హైవే మీద డాబాలు ఉంటాయి చూడు, అదే చెప్పాను నువ్వు పక్క. నేను చింపుతున్నా, దాని మీద కూడా చింపుతారేమో. సో ఫైనల్గా అయితే మా భయ్య చేసిన చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, వీడియో అయితే మొత్తానికి అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. పాస్ట్ వీడియోస్ అన్నీ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అట్లానే సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. చలో బాయ్ బాయ్.